ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు నుంచి ఆమ్ ఆద్మీ నేతలకు బిగ్ రిలీఫ్ లభించింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఉన్న ఆరోపణలు కొట్టిపారేశారు. ఈ ఇద్దరికి ఈ కేసులో నమోదైన అభియోగాల నుంచి విముక్తి లభించింది. మద్యం విధానాన్ని రూపొందించిన క్రమంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఢిల్లీ కోర్టు పేర్కొంది. ఎక్సైజ్ పాలసీ రూపంలో ఎటువంటి కుట్ర కానీ నేరపూరిత ఉద్దేశం కానీ లేదని ఢిల్లీ కోర్టు వెల్లడించింది. కేజ్రీవాల్, సిసోడియాపై ఆధారాలు ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు కోర్టు తెలిపింది. ఈ కేసులో స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ ఆదేశాలు ఇచ్చారు. కేజ్రీవాల్, సిసోడియాతో పాటు మరో 21 మందిని ఆ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఛార్జ్ షీట్ లో చాలా లోపాలు ఉన్నాయని, ఎటువంటి సాక్ష్యాలు లేని అంశాలు చాలా ఉన్నట్లు కోర్టు చెప్పింది. కోర్టు తీర్పుతో అరవింద్ కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు. తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచారన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు, ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయంగా నాశనం చేసేందుకు అక్రమ కేసులు బనాయించారని కేజ్రీవాల్ అన్నారు. మనీష్ సిసోడియాను 2 ఏళ్ల పాటు జైలులో ఉంచారని ఆయన ఆవేదన చెందారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెబుతోందని ప్రశ్నించారు. అభియోగాలపై తగిన ఆధారాలు లేవంటూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పడంతో ఈ కేసులో అందరికీ భారీ ఊరట దక్కినట్లయింది. आम आदमी पार्टी कट्टर ईमान जाती थी, केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, हिलाओ मत भाई। ये केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार